హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మ వంటగది ఛానల్. ఈరోజు మనం కొబ్బరి కూర వండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఫ్రెష్గా ఉన్న 6 కొబ్బరి చెక్కల్ని సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా నేను 6 కొబ్బరి చెక్కల్ని 2 ట్రిప్పుల కింద గ్రైండ్ చేసుకున్నాను. మీకు కొబ్బరి కోరుకునేది ఉంటే చేత్తో కూడా కొబ్బరి కూర రెడీ చేసుకోవచ్చు. నేను మిక్సీ జార్లో తయారు చేసి చూపిస్తున్నాను మీకు. ఈ చిట్కా ఈజీగా ఉంటుంది, మీరు ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో స్టవ్ వెలిగించుకొని దలసరిగా ఉన్న గిన్నె మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి. నేను కుక్కర్ ప్యాన్ తీసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు 6 కొబ్బరి చెక్కల కొబ్బరి కూరని కూడా వేసుకొని 3/4 కేజీ బెల్లం మనకి పడుతుంది. కొబ్బరి కూర బెల్లం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే స్టవ్ వెలిగించి ఉంచుకోవాలి. బెల్లం కొబ్బరి కలిసి దగ్గర పడే వరకు 10 నిమిషాల సేపు కలుపుతూ ఉండాలి. కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి కూరని మరొకసారి కలిపి ఈ థిక్నెస్ వచ్చిన తర్వాత వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఆ వేడి దాంట్లో వదిలేకుండా నెయ్యి రాసిన ప్లేట్లో తీసి చల్లారబెట్టుకుంటే మనకి ఉండలు స్మూత్గా వస్తాయి. చేతికి నెయ్యి రాసుకొని చల్లారిన కొబ్బరి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఇలా అన్ని ఉండల్ని చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇవి 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి. ఎంతో టేస్టీగా ఈజీగా తయారు చేసుకునే కొబ్బరి కూర ఉండలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.